నాడీ శోధన చేయటం వల్ల అనులోమానికి విలోమానికి ఉన్న వ్యత్యాసం ఏంటి? అంటే ఏ స్వరంలో లాగి అదే స్వరంలో వదిలితే మనం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఒకే స్వరంలో చంద్రస్వరంలోనే లాగి చంద్రస్వరం వదలటం, అదే చక్రానికైనా కానీ చేస్తే ఆనాడే ఫంక్షన్లోకి వచ్చి ఈ ప్రాణశక్తి దానికి పోయి అది కూడా కడ్డీలాగా అవుద్ది. నేను చూసా, ఒక నైట్ అంతా ఇట్ట పండుకొని చంద్రస్వరం చేసిన ఒక స్టిక్ లాగా ఏడు నుంచి ఎన్ను పోసుకొస్తే కడ్డీలాగా అయిపోయింది, ఇనప కడ్డీలాగా అయిపోయింది. తెల్లారి ఉదయం ఇటు పండుకొని ఒక నైట్ అంతా చేశా. ఎక్కువ సూర్యస్వరం మీద ఉన్న ఒక నైట్ అంటే మెలకు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడే కడ్డీలాగా అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు విడివిడిగా ఏ స్వరానికి ఆ స్వరం ఏ చక్రానికి చేసినా నాడీ శుద్ధి అంటారు. తర్వాత అనులోమ చేస్తే అక్కడ అగ్ని పుడుతుంది. 2 స్వరాలు స్టార్ట్ చేసినట్టు ఇటులాగి ఇటు వదిలి ఇటులాగి వదిలి రెండిటిని ఫంక్షన్లోకి తెచ్చుకున్నట్టు. అప్పుడు 2 నాళ్ళు కానీ లాగితే రెండిట్లో పోద్ది. డైరెక్ట్గా ప్రాణాయామం చేస్తే ఏదో ఒకటి పని చేస్తుంటుంది, ఏదో ఒకటి ఒక దాంట్లో ఎక్కువ పోద్ది, ఒక దాంట్లో సరిగ్గా పోదు. అదే అనులోమ చేసి అదే నాడీ శుద్ధి చేసి ముందు నాడీ శుద్ధి ఏదో ఒకటి ఇది ఆడిచ్చి మళ్ళీ ఇది ఒక 5 నిమిషాలు ఇది 5 నిమిషాలు తర్వాత అనులోమ ఒక 5 నిమిషాలు. అప్పుడు సమస్వరానికి వస్తే 2 లాగితే ఏమవుతుందంటే లైట్ వస్తుంది లోపల. అంటే రెండిట్లో ఫంక్షన్ చేసేదానికి అనులోమ చేయాలి. నాడీ శుద్ధి ఒక దాంట్లో లాగి ఒక దాంట్లో వదిలితే అది కూడా నాడీ శుద్ధి అంటే పోవటం ఆడికి ఏది ఆక్సిజన్ పంపగలగటం ఏ చక్రానికి లాగితే ఆ చక్రానికి. ఇప్పుడు 2 చేసినప్పుడు అగ్ని పుడుతుంది, అరుణకాంతి వస్తుంది, ఏ చక్రం లేనా ఆ కమలాలు వికసిస్తాయి. అయితే ఈ ప్రక్రియని ఎవరైతే చేస్తారో అంటే నాడీ శోధన అనులోమ విలోమ అండ్ సమస్వరం చేసుకుంటూ ధ్యానంగా చేస్తే ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవు అంటారు. పూర్తిగా లోపల కార్బన్ డైఆక్సైడ్ క్లీన్ అయ్యి ఆక్సిజన్ పోయినప్పుడు మొత్తం శరీరంలో క్లీనింగ్ జరుగుతుంది, ఆరోగ్యం వస్తుంది. ప్రాణాయామం చేస్తే లైట్ పెరగద్ది, అప్పుడు నీకు ఎనర్జీ పెరుగుతుంది, తర్వాత ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ కూడా ఎందుకంటే ఈ స్వరాలు మన చేతులకు వస్తే యోగి వద్ద నుండి యమునికి ఇచ్చే సీటి శ్వాసను ఎవడైతే రోజు పట్టుకొని దాంతో ఫ్రెండ్షిప్ చేస్తాడో, ఎవడైతే శ్వాసను గమనించుకుంటుంటాడో, ఎవరైతే శ్వాసను ఆడిస్తుంటాడో నాభికి ఎక్కువ డే అంతా కూడా ఏది చేస్తున్నా కూడా మనసంతా నాభికాడిని పెట్టి ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నా కూడా సమస్వరం తన స్వాధీనంలో ఉంటుంది. శ్వాస ఎప్పుడైనా అది శ్వాస లేదనిపించినప్పుడు మనం లాక్కునే శక్తి వస్తుంది. శ్వాస స్వాధీనంలోకి వస్తే మరణం మన స్వాధీనంలో ఉన్నట్టు. ఇది ఒకటి. తర్వాత చాలామంది నిద్రపోయేటప్పుడు ధ్యానం చేయవచ్చా అని అడిగారు. చాలామంది నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోవచ్చా, లేదు మేము 3 గంటలకే లేచి ధ్యానం చేయవచ్చా అని అడిగారు. దీనివల్ల డిఫెక్ట్ అయింది. 3 గంటలకు లేస్తే హంస జపం ఒక్కొక్క చక్రానికి ఒక టైంలో జరుగుతుంది. ఉదయం 6 నుంచి 6:45 నిమిషాలు మూలాధారం, 6:45 నుంచి స్వాధిష్టానం 6000 శ్వాసలు 6000 శ్వాస ఆడుతుంది 1-5 వరకు. మళ్ళీ 1 గంట నుంచి 8 దాకా నాభికి ఆడద్ది. హృదయంలో 8 నుంచి 10 కాడద్ది. 10కి నువ్వు పనుకొని నిద్రపోతావు. నిద్రపోయినప్పుడు 10 నుంచి 4 గంటల వరకు హంస జపం ఇక్కడ జీవుడికి ఆడద్ది, ఇక్కడ ఆడాలి. అప్పుడు ఈ యొక్క చక్రం ఉందే విశుద్ధ చక్రం, థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. దీనికి అంత టైము శ్వాస ఆడితే రాత్రి 4 దాకా ఆడాలి, 10 నుంచి 4 దాకా ఇక్కడ ఆడాలి. ఇప్పుడు ఏమైంది, నువ్వు ఇక్కడ ధ్యానంలో మనసు పెట్టి 10 గంటలకి ధ్యానం చేస్తే నిద్రపోతే అది అక్కడే పరమాత్మకి హంస జపం జరగద్ది, కిందకి దిగదు. అప్పుడు ఇదేమైపోయింది, థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతినిపోతుంది. అప్పుడు థైరాయిడ్ అనేది వస్తుంది. థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతినద్ది, ఇదంతా ముడతలు వచ్చేస్తుంది, ఇదంతా సుక్కలు వస్తుంది. శ్వాస ఆడకపోతే చర్మ వ్యాధిలాగా చర్మం వాడిపోయినట్టు అయిపోద్ది. ముసలోళ్ళు 100 ఏళ్ళు వయసు వస్తుంది, 20 ఏళ్ళోడైన ధ్యానం చేస్తే అది శరీరం ముడతలు పడిపోద్ది. ఎక్కువ శ్వాస లయమైన వాళ్ళ సంగతి చెప్తున్నాం. ఏదో అట్లా కూర్చొని నిద్రపోతానో లేదు కొద్దిగా ధ్యానం చేసే వాళ్ళకి ఏం కాదు, వాళ్ళు మళ్ళీ పనులు చేసుకుంటారు కదా, శ్వాస ఆడద్ది. ఎక్కువ 4-5 గంటలు రోజుకి ధ్యానం చేసేవాళ్ళు బాగా దాన్ని లయం అయిపోవాలి శ్వాస. ఈ ధ్యానం ఎక్కువ చేస్తే శ్వాస లయం అవుద్ది. వాళ్ళకి మాత్రం చర్మం షింక్ అయినట్టు వాడిపోయినట్టు డల్ అయినట్టు వస్తుంది, మచ్చలు కూడా వస్తాయి శరీరం మీద. ఎందుకంటే ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు వస్తుంది. ప్రాణాయామం చేస్తేనే చంద్రస్వరం మచ్చలు పోతాయి, మళ్ళీ కాంతి వస్తుంది.
ఇదంతా ఎండిపోయింది నాకు కూడా ఇది మొత్తం ఇక్కడంతా మచ్చలు వచ్చి. అప్పుడు డాక్టర్ని అడిగితే ఆక్సిజన్ అదే ఆమె ఏం చెప్పిందంటే ముసలోళ్ళకి 100 ఏళ్ళ వాళ్ళకి అట్లా వస్తుందా అని చెప్పారు వాళ్ళు. అంటే ప్రాణశక్తి నాకు రాత్రి పండుకున్నప్పుడు నేను పండుకుంటానే 10 గంటలకి పండుకుంటానే ధ్యానంలోకి వెళ్ళిపోతాను. ఇక్కడే ఆడుతుంది కింద పోయినప్పుడు 4 గంటలకు లేచి చూస్తే ముఖం ఎండిపోయినట్టు ఉంటుంది, అంత ముఖం డల్ అయిపోతుంది. దేనికి? ఇక్కడ హంస జపం లేక లైవ్ అయిపోతుంది. అసలు శ్వాస లేని స్థితిలోనే మనం తక్కువ ఆడద్ది, శ్వాస అక్కడక్కడే లైవ్ అయిపోతుంది. 1:30 ఇంచి ఆడద్ది. అప్పుడు ఇది దెబ్బతింటుంది కదా. అందుకనే 10 నుంచి 4 దాకా నిద్రపోవాలి అందరూ. ఎవరైనా 4 గంటలకే బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:55 నిమిషాలకి హంస జపం ఇక్కడికి నుంచి 10 నుంచి 3:55 నిమిషాలకి ఇక్కడ ఆడాలి ఖచ్చితంగా. మధ్యలో మేలుకోకూడదు, దెబ్బతినద్ది ఇది విశుద్ధ చక్రం. 3:55 నుంచి 5 వరకు 5 నుంచి 6కి ఇక్కడ ఆడద్ది. అప్పుడు నువ్వు ధ్యానంలో ఉండు. 3:55 నుంచి 6 దాకా ధ్యానంలో ఉండు, కిందకి దిగబాకు కింద చక్రాలకి. ఎందుకంటే పరమాత్మ హంసజపం జరగాల సృష్టి ప్రకారంగా. నువ్వు అక్కడ ఆడే టైంలో లేచి 7 ఆడాల్సిన టైంలో 10 నుంచి 4కి 7 ఆడాల్సిన టైంలో నేను 7 పెడతానంటే 3కి లేచి చేస్తున్నాను స్వామి, నేను 2కే లేస్తాను, నాకు 2కే మెలకు వస్తుందంటే విరుద్ధంగా చేస్తే ఏమవుద్ది? ఆ చక్రానికి హంసజపం ఎంత దేవుడు పెట్టాడు అది ఆడకపోతే అక్కడ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇదంతా ఎండిపోయినట్టు, గొంతు ఇది వాయిస్ తగ్గిపోవటం, డల్ అయిపోవటం. ధ్యానం ఎక్కువ చేసి థర్డ్ ఐ ఇక్కడ పెట్టి ధ్యానం చేస్తే థర్డ్ ఐ వస్తుంది. హాస్టల్ ట్రావెల్ చేసినాను అంటున్నారు, ఓకే, కానీ వాళ్ళకి ప్రాణశక్తి తగ్గిపోయి వాయిస్ అయిపోయి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇది ఎప్పుడు శ్వాస తగ్గిందో డి విటమిన్ తగ్గద్ది. డి విటమిన్ తగ్గితే ఏమవుతుంది? గుండెలో దడ టికెట్ కొట్టుకుంటుంది అన్నారు చాలామంది. డ్రైవింగ్ చేయలేరు, స్కూటర్ తోలలేరు, ఆ స్థితికి వచ్చారు కొంతమంది. అంటే నేను చెప్పే తక్కువ మందికి ఈ ప్రాబ్లం వచ్చింది. వాళ్ళ సమస్య ఎట్టబద్ది? ప్రాణాయామం చేస్తేనే పోయింది. ఇప్పుడు వాళ్ళకి ప్రాణాయామం చేస్తే పోయింది, అందరికీ ఆ ప్రాబ్లం పోయింది. అందువల్ల మనం ఎప్పుడైతే ఈ శ్వాస తగ్గిందో సూర్యస్వరం ఆడటం తగ్గితానే డి విటమిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఇన్బ్యాలెన్స్ అయిపోద్ది బ్రెయిన్. నువ్వు దానికి మాత్రలు వేసుకుంటావు, లేదు ఉదయాన్నే లేచి ఎండలో తిరగమంటాడు, సూర్య స్నానం అంటారు. ఈ పేట చాలామంది ఆశ్రమాధిపతులు నేను చూశాను, ఎక్కువ ధ్యానం చేశారు. లాస్ట్లో ఏమైంది? వాళ్ళకి కోమాలకు పోయారు. వాళ్ళందరూ వాకింగ్ చేసేవాళ్ళు సూర్య స్నానం అని, డి విటమిన్ ట్యాబ్లెట్లు మింగేవాళ్ళు, కానీ తగ్గల. దేనివల్ల? ఇది అసలైంది అందకుండా. ఇదేదో ఒక 10% 20% డెఫిషియన్సీ అయితే నువ్వు బయట మాత్రలు వేసుకుని సరిపోద్ది. ఇది 100% శ్వాసే ఆడకుండా నువ్వు ఆజ్ఞాచక్రంగా ఆడతా ఎక్కువ ధ్యానంలో కూర్చుంటే ఏమవుతుంది? డి విటమిన్ కోల్పోతే ఇప్పుడు ఇటు నాకు ఫోన్ చేసిన వాళ్ళందరికీ వాళ్ళు అన్ని చెకప్లు చేయించుకున్నారు, హార్ట్ ప్రాబ్లం లేదు, అన్నీ బాగున్నాయి అన్నారు, అంతా ఓకే అన్నారు. మరి ఏమైంది? ఎప్పుడైతే వాళ్ళు సూర్యస్వరం విడివిడిగా చేసుకున్నారో వాళ్ళు పికప్ అయిపోయారు. మళ్ళీ మాత్రలే డి విటమిన్ పెరగద్ది సూర్యస్వరం ఎక్కువ. భయం ఆందోళనగా ఏదో అట్లా ఉన్నోళ్ళు, ధైర్యం తగ్గిపోయిన వాళ్ళు సూర్యస్వరం ఒక్కటే ప్రత్యేకంగా ఎక్కువ ఆడించుకుంటే ఒక 5 సార్లు రోజుకి 10-15 నిమిషాలు సూర్యస్వరం ఒక్కటే ఆడిస్తే వాళ్ళకి ధైర్యం వస్తుంది, డి విటమిన్ పెరగద్ది. చంద్రస్వరము సూర్యస్వరం సమంగా చేసుకోవాలి మూలాధారానికి. అందనోళ్ళు ఎవరికైనా ఏ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే అన్ని చక్రాలు చేసుకోవాలి పైన నుంచి. అన్ని చక్రాలు ఒక్కొక్క చక్రానికి అనులోమ వినులోమ 5, సమస్వరం 5, అట్లా అన్ని చక్రాలు కింద దింపితే 70 నిమిషాలు పట్టద్ది. ఏ జబ్బు రాదు, ఏ వ్యాధి రాదు, ఏ వ్యాధి ఉన్నా పోతుంది. లోపల అన్ని జబ్బులు పోతాయి, ఏ జబ్బు ఉన్నా కూడా పోతుంది ప్రాణాయామం చేస్తే అన్ని చక్రాలు. అంటే ఫస్ట్ ఉదయం పూట పైనుంచి కిందకి చేసుకోవాలి. సృష్టి మనకి పనులన్నీ కూడా జరుగుతాయి ఉదయం నిద్రలేసి. అంటే ఫస్ట్ సహస్రారాన్ని గమనిస్తూ చంద్రస్వరం చేయాలి. అనులోమ వినులోమ, మళ్ళీ సమస్వరం, ఆజ్ఞాచక్రం, మళ్ళీ ఇది 5 నిమిషాలు అనులోమ వినులోమ, మళ్ళీ 2 సమస్వరం. ఇది అట్లా ఆజ్ఞాచక్రం కూడా అనులోమ వినులోమ 5 నిమిషాలు, సమస్వరం, అట్లా కంఠం, హృదయ చక్రం, ఇట్లా అన్ని కిందకి దింపుకుంటే ఉదయం అన్నిటికీ ఛార్జ్ చేసినట్టు బాడీలో ప్రతి అవయవం బాగా పనిచేస్తుంది.